ఈ మిరియాల చారు రసాన్ని ముఖ్యంగా దగ్గు జలుబు చేసినప్పుడు కానీ లేదంటే వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ మిరియాల చారుని ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పావు కిలో కందిపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని కడిగి నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వేసే మసాలా చూద్దాం. దీనిలోకి నేను 1 స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా పచ్చగా అయితే దంచుకోవాలి. మిరియాలు కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు దీనిలోకి 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పచ్చగా దంచి వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలోనూ చలికాలంలోనూ ఈ రసం చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా దగ్గు జలుబులు వచ్చేది ఆ సీజన్స్లోనే కాబట్టి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దేనిలో అయితే రసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని నేను 2 స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఒక చిన్న స్పూను ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత దీనిలోకి 3 ఎండుమిర్చి కట్ చేసినవి వేసుకున్నాను. 1 రెమ్మ కరివేపాకు కూడా కడుక్కొని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇది మాత్రం ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకున్నవి కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ రసం ఎప్పుడైనా చేయొచ్చండి, ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి వేగిన తర్వాత దీనిలోకి నేను చిటికెడు ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ కూడా ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టాన్ని బట్టి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి తాలింపు మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి పచ్చగా దంచుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా ఈ తాలింపులో వేసుకొని దీన్ని చక్కగా వేగనివ్వాలి. ఇది వేగేటప్పుడు మంచి ఆరోమా వస్తుందండి. ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీనిలోకి పావు చెంచా పసుపు వేసుకోవాలి, 1/2 స్పూను కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వేగనివ్వాలండి. కారం మరీ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాడిపోతుంది. మరీ ఎక్కువ వేగించకుండా కాస్త వేయించుకున్న తర్వాత దీనిలోకి బాగా పండినవి 3 టమాటాలు తీసుకున్నాను నేను, ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా సులువు, ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇవంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటా ముక్క అనేది తొందరగా మగ్గుతుంది. సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా ఈ మిశ్రమం మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు కూడా మగ్గించుకోవాలి. టమాటాలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ముక్క చక్కగా మగ్గాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఏ కూర చేసినా కూడా మంచి రుచి అనేది వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలైనా ఈ విధంగా టమాటా వేసినా చక్కగా మగ్గనివ్వాలి. చూడండి, టమాటా ముక్క చక్కగా మగ్గిపోయింది. టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, చూసారా? ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును పప్పు గుత్తితో రుబ్బేసుకొని ఆ పప్పుని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే నీళ్ళు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడే చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దీనిలోకి చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. చింతపండు రసం కూడా కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి అయితే వేసుకోండి. చింతపండు రసం వేసుకొని మరొకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టి కాస్త మరగనివ్వాలండి. ఇది స్టీల్ గిన్నె కాబట్టి అడుగు పడుతుంది, అది ఎప్పటికప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోండి. ఇప్పుడైతే చక్కగా ఈ రసం అంతా మరుగుతుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. రసం ఒక 10 నిమిషాలు మరగనించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా ఈజీ,
సింపుల్ రెసిపీ, ఎవరైనా కూడా చక్కగా ట్రై చేయొచ్చు. రసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ రసాన్ని వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా దగ్గు జలుబు ఉన్నప్పుడు, లేదంటే వింటర్ సీజన్లోనూ రైనీ సీజన్లోనూ ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇది పప్పుచారు కాదు, అలా అని కంప్లీట్గా రసంలాగా కాకుండా అటు ఇటుగా ఉంటుందండి ఈ రసం. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా కమెంట్ అయితే చేయట్లేదండి. మీకు ఈ వీడియోస్ నచ్చితే, రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే కనీసం కమెంట్ అయినా చేయండి. రసం అయితే రెడీ అయిపోయింది. ఈ రసాన్ని వేడివేడి అన్నంలోకి చక్కగా ఇలాగ వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.